గాయ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ 5:30, 6 గంటలు అయితే అవుతుంది. అట్లా బయటకు వచ్చిన తిరగడానికి అని కాదా, ఏదో ఆకలేస్తుంది తిందామని వచ్చిన. ఈవినింగ్ స్నాక్స్ బాగా అలవాటు పడ్డాను కదా. అదేంద్ర బాబు అంత దారుణంగా ఉంది ఆ సినిమాలు. పొలిమేర 2 అందరూ మంచిగా ఉంది అదే దెయ్యం సినిమా కదా. చూస్తుంటే పొలిమేర 1 కూడా చూడాలి కదా అనుకుని అది ఫస్ట్ చూసి తర్వాత పొలిమేర 2 చూసాను. అన్ని సస్పెన్స్ బుర్ర పాడైపోయింది. ఇంకా అలా చూస్తే నైట్ కల్లోకి వస్తాయి అనేసి ఇంక బయటకు వచ్చేసిన ఇప్పుడే. రూమ్ నుంచి బయటకు వచ్చి అలా చూస్తుంటే ఇక్కడ టీ కనిపిస్తుంది కానీ టిఫిన్ కనిపిస్తలేదు. టిఫిన్ టీ అనుకుని షాపుల మీద రాసి ఉన్నారు. అలాగా అందరూ తమిళ వ్యాపారమే అంత ఉంది. ఇంత కొత్తగా అసలు కొత్త ప్లేస్ కదా. వచ్చాను అట్లా బయటికి. సో ఏదైనా తిందామంటే ఇక్కడ ఏదో మేబీ ఇప్పుడు రెడీ చేస్తారేమో పొరాటా అవేవో ఇక్కడ రెడీ అవుతున్నాయి. ఇంకేదో తినాలని ఉంది. ఇక్కడ ఏం దొరుకుతుందో తెలియదు. కొత్త పొరాటా 80 రూపాయలు అంట. చికెన్ పకోడా 40, చికెన్ లివర్ ఫ్రై. సంటి సినిమా పాటలు వేసున్నారు తమిళ్ లిరిక్స్. ఒక ముక్క అర్థం కావట్లే, మ్యూజిక్ అర్థం అవుతుంది. ఏం తిందాం ఎక్కడ దొరుకుతుంది అని చూస్తా ఉన్నాను. ఏదైనా దొరికితే బాగుండే తినడానికి. స్వామి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు ఆపోజిట్ లో. ఆ స్వామి ఎదురుగా నేను ఉన్నాను అనమాట. స్వామి టిఫిన్ లేదా పాత బజ 7 గంటలకి టిఫిన్ అంట. ఆకలేస్తుంది నాకు. ఏం తినాలి? సమోసాలు ఇక్కడ ఉన్నాయి. దట్ ఈస్ వరస్ట్ ఫుడ్ ఐ థింక్. వెళ్ళిపోదాం అట్లా ముందుకు వెళ్దాం. ఈ ఎర్ర పైనకాయలు ఉన్నాయి. తాగాలని అయితే నాకు లేదు. చూద్దాం. ఎంతన్నా? 60-50 లీటర్ వాటర్ కెత్తా కెత్తా 60 లీటర్ బాటిలేనా? లీటర్ ಇಲ್ಲ అంత కాయలు ఊరుతామా? ఓకే ఎంత ఓ ఫుల్ కెత్త ఫుల్ வந்து 2 பிடிக்கும். 200 2 பிடிக்கும். 2 காய் பிடிக்கும். 2 కాయ. ఒక కాయ 60 బలే ఉన్నాయి. ఒక కాయ 60 అన్నాడు. సో కాయ 60 ఇచ్చి తినే బదులు నాకు ఇంకా డిన్నర్ అయితే అయిపోద్ది ఇప్పుడు. అంటే డిన్నర్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక 60 అయితే డిన్నర్ 120కి. సో ఇప్పుడు అది తాగడం అంత అవసరమా అనిపించింది నాకైతే. అంటే ఇన్ కేస్ ఆఫ్ అంటే అవసరాన్ని బట్టి ఇప్పుడు అదంతా నెసెసరీ కాదనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ వాట్ ఈస్ దట్ సంథింగ్ నీరసంగా ఉన్నా లేదంటే ఇంకేదైనా నెసెసరీ అన్నప్పుడు అయితే తాగొచ్చు. ఓకే. మొత్తానికి అంతా షాపింగ్ ఏరియా లాగా ఉంది టీ నగర్. ఇందాక పిలకలో అక్కడ చూసిన, మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. లొకేషన్ అయితే సూపర్ అబ్బా. చెట్లు, నీడ. ఇంకొక 4 రోజులు ఎక్కడే ఉండాలి. 4-5 రోజులు. సోమ నుంచి శని వరకు ఉండాలి. మొత్తం రామ్ చిలకలే. అక్కడ లైటింగ్ పెట్టున్నావు సూపర్. తమిళలో ఇప్పటి వరకు అయితే నాకు తెల్లవాళ్ళు కనిపించలేదు. ఇప్పటి వరకు నల్లనే చూసిన. ఇప్పుడు 2 పోయారు, తెల్లగా ఉన్నారు. డౌన్ ఫుట్వేర్ అంట. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. HP పెట్రోల్ బంక్.
సో గాయస్, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చాను. బ్రేక్ఫాస్ట్ కాదు, ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్. ఐ థింక్ ఏదో ఒకటి తాగుదాం, తిందాం. ఆకలిగా ఉంది. వడ 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 సాంబార్. సాంబార్ వడ సాంబార్ దో పీస్ एक प्लेट दो पीस एक सांबर वड़ा ఎంత ఎంతన్నా? 80 80. అదేమో ఒక వడ వచ్చేసి 40 రూపీస్ అంట. ఇది ఎక్కడ అన్యాయమో నాకు తెలియదు. ఏదైనా హైదరాబాద్ లో కూడా లేదు. ఈ తమిళనాడు ఎందుకు అంత అంటే ఏమో. సో ఇది వడ సాంబారు అండ్ ఇది చట్నీ. చూద్దాం ఏం చట్నీయో. వడ సాంబార్లో మునక్కాయ వేస్తారు. ఇలాగేం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వేసేస్తున్నాను నేను ఇది. సో తిందాం, టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. 2 స్పూన్లు ఇచ్చారు. ఒక దాన్ని పట్టుకొని ఇంకో దాన్ని వేసుకోలే. వడ సాంబార్ ఓకే, బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. మనకేం తెలియదు కాబట్టి వడ సాంబార్ అని అడిగాం. వడ సాంబార్ తో పాటు కొబ్బరి చట్నీ ఇచ్చారు. బ్లాక్ పెప్పర్ సీడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అయితే మొత్తానికి టిఫిన్ అయితే తినేసాను. పక్కన ఇది ఒకటి ఉంది. వచ్చినాం, ఏదో చూస్తాం అట్లా. ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళి, వాటర్ క్యాన్ అయితే ఒక 10 లీటర్ది తీసుకెళ్తున్నాను రూమ్ లో తాగడానికి. ఇవేం అవసరం లేదు మనకి ప్రస్తుతానికి. వాటర్ క్యాన్ ఒకటి ఉంటే సరిపోతాయి. లేదంటే ఇంకేదైనా తినే వస్తువులు తీసుకుంటే బెటర్ ఐ థింక్. వీలైతే ఈ హ్యాంకో ఒకటి తీసుకుంటే సబ్బు. హ్యాంకో ఒకటి, వాటర్ క్యాన్ ఒకటి, 10 లీటర్ వాటర్ క్యాన్. నిమ్మకాయలు ఉన్నాయి. రేట్ ఎంతో చెప్పలేదు ఆడ, అక్కడ పెట్టలేదు. దోసకాయలు ఏంది? దోసకాయ కదా, ఇది కక్కుడి అంటారు. అంటే దోసకాయ కదా, ఏమో. సో గైస్, మన షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. వెళ్ళిపోదాం. అరటి పళ్ళు ఉన్నాయి. మేడం, ఇదెంతది?
వద్దులే మేడం. ఓకే ఓకే. 182. బిల్ చేసాను. రెడ్ బనానా. కేజీ లేవు కదా అక్కడ. కేజీ ఉదర్ కేజీ నయ్యే కేజీ. ఈజ్ దర్ కేజీ బనానా? 3 बनाना वेट करो और बनाना எப்படி 18 ரூபாய் 18 அவளு மல்லாடிட்டு வந்துட்டா. నా వాటర్ బాటిల్ బిల్ కాదు. సబ్బు హెంకో फोन पे कवर नहीं है. फोन पे మనీ నయ్యే ఫోన్ పే వదరా. గుడ్ ఈవినింగ్ అందరికి. అండ్ గైస్, మీ అందరికి నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ విషయం అనుకోవచ్చు, లేదంటే సజెషన్ అనుకోవచ్చు. సో మ్యాటర్ ఏంటి అంటే, మనము ఇంట్లోంచి బయటకు వెళ్తాం కదా, లేదంటే ఏదో ఉద్యోగం పని మీద, లేదంటే ఇంకెక్కడో పనికి అయితే వెళ్తాం కదా. సో ఆ సిచ్యువేషన్ లో అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే పులిహార చేయడం కానీ, అంటే ట్రైన్ పైన తినడానికి, లేదంటే సపోజ్ ఏదైనా సరే చేసి పెడతారనమాట. ఒక సలివిడి కానీ, అంటే ఇప్పుడు నాలుగు వచ్చిందంటే సలివిడి, కజ్జిమూడలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఇంకొక ఫెస్టివల్ లో అప్పుడు ఆ టైంలో మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంకేదైనా ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో దాంతో పాటు స్పెషల్ గా ఇంకేదైనా చేస్తుంటారు. మా కొడుకు అక్కడ ఉంటే మంచిగా తింటాడు అనేది ఒక ఆశ అనేది వాళ్ళకు ఉంటది. సో నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు అలా ఇచ్చినప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళకి మీరు అడ్డు చెప్పకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రేమతో అభిమానంతో ఇస్తారనమాట. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనం బయట ఉంటాం కదా, మనకి ఇంట్లో ఫుడ్ ఉండదు, అమ్మ వండిన ఫుడ్ ఉండదు. ఆ సిచ్యువేషన్ లో అమ్మ చేసిన వంటలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఇంకేదైనా చేసి ఇచ్చుంటారు కదా, అది చాలా ఉపయోగపడతాయి. బయట ఫుడ్ అనేది సరిగ్గా దొరకదు మనకి. ఇంట్లోంచి బయటకు వచ్చామా అంటే ఆ ఫుడ్ అనేది కల్తీ ఫుడ్ అయింది. 100% చెప్తున్నాను. నేనేం చెప్తున్నానంటే, మా మమ్మీ అయితే ఇచ్చింది ఏవో కొన్ని రకాలైతే ఫుడ్ ఐటమ్స్ అయితే ఇచ్చింది. సో నేను అలా బయటికి వెళ్ళాను, స్నాక్స్ తిందామంటే అంతా ఏగలు, లేదంటే సంథింగ్ కైండ్ ఆఫ్ అసలు నచ్చలేదు అనమాట నాకు. అంటే ఎస్పెషల్లీ నేను చెన్నై వచ్చాను, చెన్నైలో కొంత నచ్చకపోతే నేను మా మమ్మీ ఇచ్చిన సలివిడి, నువ్వుల వంటలు, కజ్జిమంటలు, ఇంకేమైతే చేసింది వగేరా వగేరా నేను తెచ్చింది అనమాట. సో దీంట్లో కొంత తినేసి మనం కడుపు నింపుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా. సో అలాగే మనం ఒక వాటర్ బాటిల్ అనేది తెచ్చుకున్నాం, ఒక 10 లీటర్స్ ది. సో నేనేమంటున్నానంటే గైస్, వాళ్ళు ప్రేమతో ఇస్తారు కాబట్టి మనం అవి వద్దు అనకూడదు అనమాట. సరే అమ్మా ఇచ్చి తీసుకెళ్ళిపోతా అంటే వాళ్ళకి ఒక ఆనందం. ఆ ఆనందమే ఈ రోజు మా మమ్మీ నాకు ఇచ్చింది. సో నేనైతే అవి కొద్ది తింటే నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. ఈవెన్ బయట ఫుడ్ కంటే అమ్మ ఇచ్చింది అనే సంతృప్తి, ఒక ప్రేమ, అభిమానం అయితే నాకు కలుగుతుంది. సో మమ్మీ థ్యాంక్ యూ. కొన్నిసార్లు మాటలు రావన్నమాట, అలా అయిపోతుంటాయి సిచ్యువేషన్. సో ఇంకా మమ్మీ ఏమి ఇచ్చిందో చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ మొత్తం 2-3 కవర్లో సర్దింది. ఇది ఒక పొట్లము. అలా చూసుకుంటూ పోతే ఇది ఒకటి, ఇంకొకటి ఏం ఇచ్చిందంటే ఇంకొకటి, మొత్తం 3 ఐటమ్స్ అయితే ఇచ్చింది గాయస్. ఇవి ఎప్పుడు ఉపయోగపడతాయి అనేది ఆల్రెడీ మీకు చెప్పాను.
సో అదే guys, వాళ్ళు ప్రేమతో ఇస్తారు కాబట్టి ఎందుకు ఇవన్నీ నేను చాలా అంటే చాలా సార్లు అంటే ఎందుకు ఇవన్నీ అనుకుని చాలా మిస్టేక్ చేసిన అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మమ్మీ ఏదో ఒకటి చేస్తామంటే ఎందుకు అవసరమా, నీకు ఎవరు బెక్కమాలుతున్నారా, ఎందుకు చేస్తున్నావు అంత కష్టపడి అనేసి అంటే అలాగనేసేవాడిని నేను. కానీ తర్వాత అనుకునేవాడిని అలా అనేసాను ఇలా అనేసాను. కాకపోతే అలా అనకండి గాయస్, నేను రియల్ టైం ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అలా అనొద్దు, ఎందుకంటే ఎంతైనా వాళ్ళు ఇచ్చేది ప్రేమ అభిమానాలతో కూడింది ఇస్తారు. సో అది మనకి ఎప్పుడు ఉపయోగపడాలి, అప్పుడు ఉపయోగపడుతుంది. ఏది ఇచ్చినా కానీ తీసుకోవాలి, అది ప్రేమతోనే ఇస్తారనమాట. సో మనకే అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకు అంత కష్టమో చేయకూడదు అనేసి. కానీ వాళ్ళు చేసి ఇచ్చే దాంట్లో వాళ్ళ అభిమానము, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆనందము చూసుకుంటారు. అది మనం ఎప్పుడు కాదనకూడదు. సో నాకు మా అన్నయ్య చెప్పాడు, అమ్మ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళకి వద్దంటే, వాళ్ళకి ఎవరు వద్దంటారు అంటే, నేను అప్పుడు కొద్దిగా రియలైజ్ అయినా, మళ్ళీ ఈ రోజు ఇంకా రియలైజ్ అవుతున్నాను. సో గాయస్, ఇదే గాయస్ నేను మీకు షేర్ చేసుకోవాల్సిన విషయం, షేర్ చేసుకున్నాను. ఐ హోప్ దట్ మీ అందరికి అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నాను. మీరు కూడా అమ్మ నాన్న ఏదైనా ఇచ్చినా గానీ తీసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ఏది ఇచ్చినా గానీ తీసుకోండి. 10 రూపాయలైనా 20 రూపాయలైనా తీసుకొని ఉంచండి. అదొక వాళ్ళకి ఒక ఆనందం, సంతృప్తి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు. ఫుడ్ ఇచ్చినా తీసుకోండి. అదెందుకు లగేజ్, ఇదెందుకు లగేజ్ అనేది అనొద్దు. నాలాగా నేను ఎంత బాధపడుతున్నానంటే ఆ విషయంలో చాలా అంటే చాలా సార్లు ఇచ్చాను, నేను వద్దనిస్తున్నాను. కానీ ఈ రోజు ఇచ్చాను, తెచ్చాను. నాకు కూడా కొంచెం హ్యాపీగానే ఉంది. సపోజ్ ముందుగా మా మమ్మీ మేము ఏమి ఇచ్చిందో చూద్దాం. సో ఇదైతే చాలా మెత్తగా ఉంది ఈ పొట్లము. సో ఈ పొట్లం మెత్తగా ఉంది ఏంటని చూస్తే సలివిడి ముద్దండి. సో చాలా టేస్ట్ చేస్తుంది మమ్మీ అయితే. ప్రతి 4 నిమిషాలకి ఇలా చేస్తుంది అనమాట. ఇదిగో దీంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్ ఇన్నెంత కావండి. దీంట్లో యాలకులు వేస్తారు, అండ్ బియ్యం పిండి, పంచదార, మేబీ నెయ్యి కూడా వేయొచ్చు, కొబ్బరి పోరు మొత్తం కలిపి గొప్ప బలం అండి. అలా ఉంటది అమ్మ ప్రేమ అంటే. ఫర్ సపోజ్ మీకు టైం లేదు, లేదంటే బయట వర్షం పడుతుంది, అర్జెంట్ పని మీద మీరు బయటకు వెళ్ళలేకపోయారు, ఆ టైంలో మీకు ఫుడ్ లేదు. ఆ సిచ్యువేషన్ లో మీరు అమ్మ ఇచ్చిన ఫుడ్ మీ దగ్గర ఉంటే, ఇప్పుడు సపోజ్ అండి మీరు అక్కడ బయలుదేరి క్యాంప్ బయలుదేరి రాత్రి 10:30, 1 గంటకో మీరు డెస్టినేషన్ చేరుకుంటే, ఆ టైంలో మీకు ఫుడ్ లేకపోతే అమ్మ ఇచ్చిన ఫుడ్ అమృతంలో ఉంటది తెలుసా, ఇంట్లో వండిన ఫుడ్. సో దానికైతే మీరు వద్దు అనొద్దు. నేను చాలా తప్పులు చేశాను అలాగా వద్దు అనేసి. మనం అనుకోవచ్చు మనకు లగేజ్ ఎక్కువ అవుతుంది, ఎందుకు అవసరమా, బయట ఏం దొరకదని. అమ్మకి అన్ని తెలుసు అండి. ఏమో సిచ్యువేషన్స్ బట్టి బయట దొరకకపోతే ఏం చేస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్తాడు అంటే ఇవన్నీ చెప్తే ఆల్మోస్ట్ నాకు మాటలు కూడా రావట్లేదు, ఇంకెంత చెప్పాలని. ఇదే గాయస్ ఈ రోజు ఇంకా చాలా చెప్పాలని ఉంది, నోటని మాట రావట్లేదు, ఇంకా చాలా గుర్తించాలి. అమ్మ ప్రాణాలు వెళ్ళకట్లేదు గాయస్. ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. సరే గాయస్, నేనైతే ఉంటాను. బై ఫ్రెండ్స్. హలో ఎవరిబడి, గుడ్ ఈవినింగ్. అండ్ ఈవినింగ్ అయితే 9 o'clock అవుతుంది ఇక్కడ. సో నేను వింటర్ సీజన్ కదా, అలా బయటకు వచ్చాను, వ్యాస్లైన్ కోసం వచ్చాను. వ్యాస్లైన్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. మొత్తం తమిళ. హలో గైస్, గుడ్ ఈవినింగ్. చెన్నైలో ఈవినింగ్ అయితే షాపింగ్ ఎలా ఉంటది, మొత్తం లైట్లతో బంగారాలు, వజ్రాలు అన్ని బయట పెట్టి అమ్మేస్తున్నారు. షాపులు బయట కనిపిస్తున్నాయి అంతా. మొత్తం షాపింగ్ అసలు మామూలుగా లేదు, బాగా డెవలప్ అయిందండి చెన్నై అయితే. సో నేనైతే ఫస్ట్ టైం రావడం కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ లైక్ సర్ప్రైజ్. సో నాకు ఒక వ్యాస్లైన్ కావాలి, ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి.
వ్యాస్ లైన్ కోసం వచ్చాను. ఇక్కడ వెల్త్ అండ్ గ్లో అనేసి ఒకటి ఉంటదంట, అది ఎక్కడ కనిపిస్తలేదు నాకు. స్టిల్ ఐఎమ్ సెర్చింగ్ అబౌట్ వ్యాస్ లైన్. వెళ్తా ఉన్నాను. ఇక్కడ కొబ్బరి పువ్వులు ఉన్నాయి. ముందుకి ఏవో ఉన్నాయి డెకరేషన్ సామాన్లు, ఆడపిల్లల మేకప్లు ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్ళి వ్యాస్ లైన్ తీసుకోవాలి. ఆడపిల్లల స్టిక్కర్లు అన్ని రకాలు ఉన్నాయి ఆడ. సో ఒక వ్యాస్ లైన్ దొరకదా ఒక మగోడికి? వెళ్దాం, వెతుకుదాం, చూద్దాం.